హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ సంఘర్షణ మూడో భాగాన్ని వినిద్దాం. హన్స్ హాసిని పంపించిన లెటర్ ఓపెన్ చేసి 2 లైన్స్ చదవంగానే హన్స్ పరిగెత్తుకుంటూ ఓ మై గాడ్! ఏ మనీ నువ్వలా ఎలా వదిలేసావే? నువ్వు అక్కడే ఉండాల్సింది కదా! అని అంటూ పరిగెత్తుకుంటూ కిందికొస్తున్నాడు. బాబూ! నాకు అనుమానం వచ్చి ఆ అమ్మాయి గారిని ఆపడానికి ప్రయత్నం చేశాను కానీ, ఆ అమ్మాయి గారు వినలేదు బాబు. ముందు నువ్వు సార్‌కిచ్చి చదివేలా చెయ్యి. వెళ్ళు, వెళ్ళు అని వెళ్ళేదాకా నన్ను వదల్లేదు బాబు అని ఆయాసపడుతూ చెప్తుంది. ఇద్దరూ హాసిని రూమ్ దగ్గరకొచ్చారు. డోర్ కొడుతున్నారు. హాసిని డోర్ తీ. ఇలా చేయడం వల్ల జరిగిందేమీ మారదు కదా! ఇలాంటి పిచ్చి పని చేయకు. ఐ యామ్ సారీ. నేను కోపంలో అలా అన్నాను. పరిస్థితి అలా వచ్చింది. ఆ పరిస్థితిలో ఏం చేయాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో అని అస్సలు తెలీదు. నేను మెంటల్‌గా ఔట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయాను. ప్లీజ్ అలా చేయకు. డోర్ తీ అంటూనే డోర్ తీయడానికి అన్ని ప్రయత్నాలు చేశాడు. ఇంకా తన వల్ల కాకపోవడంతో సెక్యూరిటీతో డోర్ పగలగొట్టమని చెప్పి పగలగొట్టిస్తున్నాడు. అమ్మాయి గారు తలుపు తీయండి అని అరుస్తుంది మణి. సెక్యూరిటీ డోర్ పగలగొట్టి తలుపు తెరిచాడు. హాసిని డోర్ దగ్గరే పడిపోయింది. హన్స్, మణి ఇద్దరూ హాసిని దగ్గరికెళ్ళి లేపడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఆమె లేవలేదు. హన్స్ సెక్యూరిటీకి డాక్టర్ కాల్ చేయమని చెప్పి అర్జెంటుగా రమ్మని చెప్పాడు. వెంటనే రమ్మని చెప్పు అంటూ సీరియస్‌గా అరుస్తున్నాడు. సెక్యూరిటీ అలాగే సార్ అని చెప్పి డాక్టర్‌కి కాల్ చేయడానికి వెళ్ళాడు. హన్స్ హాసినిని పైకి లేపి ఎత్తుకుని బెడ్ పైన పడుకోబెట్టి అప్పుడు చూశాడు బెడ్ పైన బాటిల్‌ని. ఆ బాటిల్ చేతిలోకి తీసుకొని చూశాడు. అది స్లీపింగ్ టాబ్లెట్స్ బాటిల్. ఓహ్ నో! బాటిల్ మొత్తం ఖాళీయే. అన్ని టాబ్లెట్లు వేసుకునేసింది. ఇప్పుడు ఎలా? సెక్యూరిటీ కూడా వచ్చి సార్ డాక్టర్‌కి కాల్ చేశాను. అన్నీ తీసుకొనొస్తున్నానని చెప్పారు. మేడంని మెడికల్ రూమ్‌లో ఉంచమని చెప్పారు. వెంటనే హన్స్ హాసినిని ఎత్తుకుని పైనున్న రూమ్‌కి తీసుకెళ్లాడు. ఆ రూమ్ మొత్తం మెడికల్‌కి సంబంధించిన బెడ్, ఆక్సిజన్, వెంటిలేటర్, ఇంకా ఒక మినీ హాస్పిటల్ లాగా అన్ని సౌకర్యాలతో కూడింది. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకోవడానికి ఏర్పాటు చేసుకున్నాడు హన్స్. అందులో బెడ్ మీద పడుకోబెట్టి డాక్టర్‌కి కాల్ చేశాడు. డాక్టర్ బయలుదేరారా? తొందరగా రండి. తను బాటిల్ స్లీపింగ్ మిల్స్ మింగేసింది. అసలు చలనం లేదు. నాకు చాలా భయంగా ఉంది. తొందరగా రండి. ఆన్ ది వే హన్స్. ఈలోపు మీరు తనని లేపే ప్రయత్నం చేయండి. ఒకవేళ కళ్ళు తెరిస్తే తనని మళ్ళీ కళ్ళు మూయనివ్వకుండా చూడండి. అలాగే తను తీసుకున్న నిద్ర మాత్రలు పూర్తిగా కరిగి రక్తంలో కలిసిపోకముందే అవి కక్కించేలా ట్రై చేయండి అన్నాడు డాక్టర్. అది మేమెలా చేయగలం డాక్టర్? వామిటింగ్ చేసేలా ప్రయత్నించండి. మీ వల్ల అయ్యేంత వరకు. మేమొచ్చేలోపు. మేమొచ్చాక స్టమక్ వాష్ చేస్తున్నా అప్పటికే డైల్యూట్ అవ్వచ్చు. అందుకే ఈలోపు పరిస్థితి చేయి దాటిపోకుండా ఉండాలి అంటే ట్రై చేయండి. ఇంకా బ్రీతింగ్ ప్రాబ్లమ్ వస్తే ఆక్సిజన్ పెట్టండి. ఇలా చేస్తేనే మేమొచ్చేలోపు ఆమె సేఫ్‌గా ఉండగలదు. ఆమె తీసుకున్న హెవీ డోస్‌కి. హన్స్ కూడా సరే అని ఫోన్ కట్ చేసి హాసినిని లేపుతూ మణి తను వేసుకున్న టాబ్లెట్లు కరిగి రక్తంలో కలవక ముందే కక్కించాలంట. ఎలాగో అర్థం కావట్లేదు. ఉప్పు నీళ్ళు తాగిస్తారంటారు బాబు. ఏదోలాగా ప్రయత్నం చేస్తా అంటూ కక్కించే ప్రయత్నాలు చేసింది. హన్స్ హాసిని తలని ఒళ్ళో పెట్టుకుని హవి లే చూడు. కళ్ళు తెరిచి చూడు. నన్ను చూడు. నేను నీ బాస్‌ని. నేను పిలిస్తే నువ్వు పలకవా? పట్టించుకోవా అసలు? నువ్వు ఆలోచించకుండా అన్నీ చేస్తావు చూడు అని చెంపలపై తడుతూ తన కళ్ళల్లోకి చూస్తూ అంటున్నాడు. హాసిని కొంచెం కొంచెంగా చూస్తూ ఉంటుంది. నువ్విలా చేస్తే అందుకు కూడా కారణం నేనే అవుతా తెలుసా? ఇప్పుడు బయటంతా గందరగోళంగా ఉంటే ఇంకా నువ్విలా చేసి ఇంకా ఎక్కువ చేస్తున్నావు. అందరికీ నేనేం సమాధానం చెప్పాలి చెప్పు? అందరూ నేనేదో నిన్ను హరాస్ చేయడం వల్ల ఇలా అయిందనుకుంటారు అని ఆమె కళ్ళలోకి చూస్తూ గొడవ పడతాడు. మణి హన్స్ బాబు అసలే అమ్మాయి గారు నిన్నటి దాకా భయంతో ఉంటే మీరు కోప్పడ్డారని ఇలా చేస్తే మళ్ళీ కోప్పడుతున్నారు. అయ్యో నేను కోప్పడట్లేదు మణి చెప్తున్నాను. అయినా ఇందాకే సార్ చెప్పా. నేను కోపంలో కోప్పడ్డాను. అది కూడా చెప్పాను కదా! ఇంకా ఎలా మాట్లాడాలి? ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక ఇలా మాట్లాడేశాం. ఇంకేం మాట్లాడాలో నువ్వే చెప్పు. హన్స్ బాబు కొంచెం సౌమ్యంగా మాట్లాడండి. అమ్మాయి గారు విని మీకు తన మీద ఉన్న కోపం పోయి మామూలుగా అయిపోయారు అని నమ్మాలి. తను కోలుకున్నాక మీరు తనని ఏమీ అనరు. ఇంకా పరిస్థితులన్నీ చక్కబడతాయని నమ్మకం రావాలి. అప్పుడే అమ్మాయి గారు మామూలుగా అవుతారు. ఓహ్! సరే అని హాసినిని చూసేసరికి ఆమె స్పృహ కోల్పోయింది. అబ్బా! మణి నీ వల్ల మళ్ళీ కళ్ళు మూసుకునేసింది. నీ వల్లే అని హాసిని లే చూడు. అప్పుడు నువ్వు అలా చెప్పినందుకు కోపం వచ్చింది. అందుకే అరిచా కానీ తర్వాత ఆలోచిస్తే నువ్వు అలా చెప్పడమే కరెక్ట్ అనిపించింది. సారీ. కోపంలో నాకసలు అర్థం కాలేదు. ఇప్పుడు నాకు నీ మీద ఎలాంటి కోపం లేదు. అర్థమవుతుందా? మణి ఎలాగో చేసి కొంచెం కక్కిస్తుంది. హాసిని కాళ్ళు చేతులు చల్లబడ్డాయి. మణి హన్స్ బాబు ఆ అమ్మాయి గారు ఒళ్ళు చల్లబడిపోయింది. డాక్టర్ గారు ఇంకా రాలేదు. భయంగా ఉంది బాబు. ఒకసారి కాల్ చేయండి అంది. సరే నేను కాల్ చేస్తున్నాను. నువ్వు కాళ్ళు చేతులు రబ్ చెయ్యి అని రబ్ చేస్తూ హాసినిని తడుతూ లేపుతూనే మాట్లాడుతున్నాడు.
డాక్టర్ హన్స్ కాల్ లిఫ్ట్ చేసి, హా చెప్పు హన్స్, ఇంటికొచ్చేసాను, పైకే వస్తున్నాను. సరే డాక్టర్ అని చెప్పి మనీ డాక్టర్ వచ్చేస్తున్నారు, కిందే ఉన్నాడంట. అమ్మయ్య వచ్చేసారా అమ్మాయి గారు, డాక్టర్ గారు వచ్చేసారు, నీకేం కాదు అంటూనే డాక్టర్ తన స్టాఫ్తో అక్కడికి వచ్చేసాడు. వీళ్ళిద్దరిని బయటకు వెళ్ళమని చెప్పి తన ప్రొసీజర్ స్టార్ట్ చేశాడు. వీళ్ళిద్దరూ బయటకు వచ్చి నిల్చున్నారు. ఇంతలో సెక్యూరిటీ వచ్చి, సార్ మీకోసం మేనేజర్ గారు వచ్చారు, అలాగే కింద ఫోన్ పెట్టిస్తున్నారు సార్. నేనే పెట్టమని చెప్పానులే, నేను వస్తున్నాను పదా అని ఇద్దరు కిందకొచ్చారు. మేనేజర్ వచ్చి హన్స్ గుడ్ మార్నింగ్ చెప్పి చేతికి సెల్ ఫోన్ ఇచ్చి, సార్ నిన్న చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ మిస్ చేశారు, ఇవాళ కూడా ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నిన్నటిలాగా ఇది పడేయాల్సింది కాదు, చాలా ముఖ్యమైనది, మీరు ఎలాగైనా రావాలి. నేను వచ్చే పొజిషన్లో నేను లేనులే కానీ మీరే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసేయండి అన్నాడు. సార్ నిన్ననే అతి కష్టం మీద పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది, కానీ ఇది చేయలేం సార్, 1 మంత్ బ్యాక్ డిసైడ్ అయింది, వాళ్ళు ఈ మీటింగ్ కోసమే ఇండియా వచ్చారు సార్, చాలా లాస్ అండ్ కంపెనీ మీద నమ్మకం పోతుంది సార్, ఖచ్చితంగా రావాల్సిందే మీరు. ఎన్ని గంటలకు మీటింగ్? 5 o'clock సార్. ఓకే, ఆ మీటింగ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ పంపించు. అవన్నీ హాసిని మేడం దగ్గర ఉన్నాయి సార్, మేడం గారే అన్నీ చూసుకోమన్నారు కదా. అన్నీ మేడమే చూసుకున్నారు. ఓ గాడ్, ఇప్పుడెలా? ఎక్కడున్నాయో ఏంటో, అయినా అన్నీ ఆమె చూసుకుంటే మీరెందుకు, మీరేం చేస్తున్నట్టు, ఏదడిగినా మేడంకే తెలుసు అని చెప్పడం మాత్రం తెలుసా? వర్క్ అంతా ఒక్కరి మీదే వదిలేస్తే ఆమె లేకపోతే ఎలా, మేం కూడా తెలుసుకోవాలని లేదా అని, మీకైనా ఒక కాపీ నీ దగ్గర ఉంచుకోవాలి కదా సేఫ్టీకి. నిన్న ఇచ్చేవారే సార్, అంతా మంచిగా ఉంటే, కానీ ఇలా అయినా మేడం ఉన్నారుగా సార్, అంత టెన్షన్ ఎందుకు, అన్నీ మేడమే చెప్తారు, ఆల్రెడీ అన్నీ రెడీ చేసి పెట్టా అని చెప్పారు సార్. హన్స్ మనసులో అబ్బా వీడికి ఎలా చెప్పాలి, హాసిని నువ్వు ఇచ్చే పొజిషన్లో చెప్పే పొజిషన్లో లేదని. ఫోన్ పెట్టేసిన అతను, సార్ ఫోన్ పెట్టేశాను అని అంటే మేనేజర్ డబ్బులు ఇచ్చి పంపించేశాడు. హన్స్ కూడా సిమ్ వేసుకున్నాడు. హన్స్ షెల్కి ఇంకా ల్యాండ్లైన్కి ఏకదాటిగా ఫోన్లు వస్తూనే ఉంది. హన్స్ తన సెల్ సైలెంట్లో పెడుతూ మేనేజర్ని ల్యాండ్లైన్ పక్కన పెట్టమని, ఆన్ అవ్వడం ఆలస్యం, మోగుతూనే ఉన్నాయంటాడు. మేనేజర్ ల్యాండ్లైన్ పక్కన పెట్టి, సార్ నిన్నట్టుండి కంటిన్యూగా కాల్స్ వస్తూనే ఉన్నాయి సార్, అంతేకాకుండా మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా మీ సెల్ ల్యాండ్లైన్ కలవకపోవడంతో మాకు చాలాసార్లు కాల్ చేశారు, ఇక్కడ ఏం జరుగుతుందని, అసలు ఏం జరిగిందని అడుగుతున్నారు, మీరెందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, అసలు ఏం మాట్లాడట్లేదు మాతో అని చాలా గొడవ చేశారు సార్. మీరు ఇప్పటికైనా వాళ్ళతో మాట్లాడకపోతే వాళ్ళు ఎక్కడికే వచ్చేస్తారు, మీరు కాల్ చేసి మాట్లాడితే బెటర్ సార్, లేకపోతే మీకు మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మీడియా అన్ని బిజినెస్ వాళ్ళ నుంచి ఫోన్ కాల్స్తోని హోరెత్తిపోతుంటే వాటితోనే సతమతం అవుతున్నాం సార్, ప్లీజ్. సరే ఈవినింగ్ మీటింగ్ అంతా రెడీ చేయి అండ్ మీడియాని కంట్రోల్ చేయి. సరే సార్ అని వెళ్ళిపోతాడు మేనేజర్. అప్పుడే మనీ కిందికొచ్చి, సార్ నిన్నట్టుండి అమ్మగారు నాకు ఫోన్ చేశారు, కానీ నేను లిఫ్ట్ చేయలేదు సార్. మంచి పని చేసావులే, కానీ పైన ఏం జరుగుతుంది, డాక్టర్ గారు బయటకు వచ్చి ఏమైనా చెప్పారా? లేదు సార్, ఇంకా రాలేదు, ఏమీ చెప్పలేదు. సరే వెళ్ళి కాఫీ తీసుకురా అని సోఫాలో కూర్చున్నాడు. మనీ కాఫీ తీసుకురావడానికి వెళ్ళింది. హన్స్ అమ్మ నాన్న కాల్ చేసి ఎలా చెప్పాలి, ఇలా జరిగిందని ఎలా మాట్లాడాలి, ఇలా అయిందని తనని నీ భారీగా చేసుకుంటావని అడిగితే ఏం సమాధానం చెప్పాలి అని ఆలోచిస్తూ టీపై మీద చూస్తున్నాడు. అక్కడ ఒక కవర్ ఫ్లవర్ వాజ్ కింద పెట్టుంది. దాని మీద హన్స్ దృష్టి పడింది. అది తీసుకొని చూస్తున్నాడు. ఇంతలో మనీ వచ్చి హన్స్ దాన్ని తీసుకోవడానికి చూసి, హన్స్ బాబు కాఫీ అని అరుస్తూ, అది నాకు ఇటీ ఇంటి నుండి వచ్చిన ఉత్తరం బాబు అంది. హో అని మనీ చేతికిస్తూ, దీని మీద ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ లేదు, ఎలా వచ్చింది అన్నాడు. అది బాబు, అది మా ఊరు నుండి తెలిసిన అతను వచ్చాడు, అతనితో ఇచ్చి పంపారులే. సరే అని కాఫీ తాగి పైకెళ్ళాడు. వెళ్ళి డాక్టర్ని హాసిని కండిషన్ గురించి అడుగుతాడు. స్టమక్ వాష్ చేశాం, కానీ ఆమె ఎక్కువ క్వాంటిటీ తీసుకోవడం ఇంకా చాలాసేపు అవడం వల్ల మీరు తమకి స్పృహ ఉంచేలా చేసినా కానీ తన కండిషన్ చాలా క్రిటికల్గానే ఉంది. తను నిన్నటువంటి ఫుడ్ ఏం తీసుకోలే కూడా, అందువల్ల ఆమె పరిస్థితి విషమంగానే ఉంది, బ్రతకడం కష్టమే. అలా అంటారేం డాక్టర్, మీరే ఏదో ఒకటి చేయాలి, ఎంతమంది బెస్ట్ డాక్టర్స్నైనా పిలిపించండి, ఎలాగైనా తను కోలుకోవాలి. హన్స్ చెప్పేది అర్థం చేసుకో, తను ఒకసారి చావుతో పోరాడి అతి కష్టం మీద బయటపడగలిగింది. మీకు అప్పుడే చెప్పాం చాలా జాగ్రత్తగా చూసుకోవాలని, ఆమె బొమ్మ లాంటిదని, కొంచెం ఇదైనా ఆమె ఈసారి ప్రాణాలతో ఉండదు అని. అసలు ఇలా జరగనిచ్చారు, ఎన్ని రోజుల నుండి ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నారు, సడన్గా ఇలా నిన్న జరిగిన ఇష్యూ వల్లనేనా? మీకు చాలాసార్లు చెప్పాను ఆమె మెంటల్గా ఫిజికల్గా చాలా వీక్ అని, అనుక్షణం జాగ్రత్తగా చూసుకోవాలని. సారీ, ఊహించిన సంఘటన వల్ల ఇలా ఆమెని ఎలా అయినా కోలుకునేలా చేయండి డాక్టర్. మేం ట్రై చేస్తాం, ఛాన్స్ తక్కువ, ఈ రోజుల్లో
ఆమెకి అదృష్టం వల్ల దక్కాయి. ఎన్నో నెలలు కష్టపడితే మామూలుగా అయింది. అప్పుడే మీకు చెప్పే ఆమెకి ఈ లైఫ్ గిఫ్ట్ లాంటిది. తను ఒక పసిపాపలాగా చూసుకోవాలని. కానీ మీరు వినలే. ఇంత దాకా తెచ్చి కాపాడండి అంటే మేం మాత్రం ఏం చేస్తాం అని చెప్పి, నాకు అర్జెంట్ ఆపరేషన్ ఉంది. అది అయ్యాక వస్తాను. వేరే డాక్టర్ని రమ్మని చెప్పా. అతను వస్తాడు. అతనికి అన్నీ చెప్పాను. ఏమైనా ప్రాబ్లం అయితే నేను వచ్చే లోపల అతను చూసుకుంటాడు. డాక్టర్ మీరే ఉండండి. వేరే వాళ్ళని అటెండ్ అవ్వమనండి. నీకెంత మనీ కావాలంటే అంత పే చేస్తాను. తన కండిషన్ మీకే బాగా తెలుసు. లేదు లేదు, నేనే అటెండ్ అవ్వాలి. నేను 2 అవర్స్‌లో వస్తా. వచ్చే డాక్టర్ కూడా బెస్ట్ డాక్టరే. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు డాక్టర్ విషయంలో. హన్స్ మీకొకటి చెప్పనా? ఎక్కువ హోప్స్ పెట్టుకోకండి తన మీద. నేను మీ మంచిగా చెప్తున్నా అని చెప్పి వెళ్ళిపోతాడు. మణి హన్స్ దగ్గరకొచ్చి, సార్ డాక్టర్ గారు ఏమంటున్నారు అమ్మాయి గారి గురించి? చాలా కష్టం. ఆశలు వదులుకోండి అంటున్నారు. మణి ఆ మాట వినగానే ఏడుస్తుంది. హన్స్ కోపంగా, మణిని తను అలా చేస్తుంటే నువ్వు ఏం చేస్తున్నావు మణి? ఎక్కడున్నావు? నీ పని తను చూసుకోవడమే కదా. ఇంట్లో ఏం ఏం పని చేయొద్దు. తనని మాత్రమే చూసుకోవాలి. అది నీ పని అని ఎన్నిసార్లు చెప్పా నీకు? నువ్వు వినలేదు. ఏం చేస్తున్నావు? నిన్నంతా తినకుండా ఉంటే ఏం చేస్తున్నావు నువ్వు? నీ నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగింది. నీ పని నువ్వు సరిగ్గా చేయలేదు అన్నప్పుడు చెప్పొచ్చు కదా. తన్ని చూసుకోవడానికి వేరే వాళ్ళని పెట్టేవని. నువ్వే ఇలా కావడానికి కారణం అని అరిచి లోపలికెళ్ళి డోరేసుకున్నాడు. మణి హన్స్ అన్న మాటలకి బాధపడుతూ, సార్ చెప్పింది కూడా నిజమే. కానీ అమ్మాయి గారు నన్ను కాసేపు ఒంటరిగా వదిలే అన్నారని వదిలి వచ్చొచ్చా. అందుకే ఇలా అయింది. తప్పంతా నాది అని బాధపడింది. హన్స్ రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుని కూర్చున్నాడు. చాలా అసహనంగా ఉన్నాడు. హాసినికి ఏమవుతుందని కంగారు. పెళ్లి గురించి ఒప్పుకోవాలా లేదా? ఎలా అయినా ప్రాబ్లం. అదే ఒక టెన్షన్. అమ్మా నాన్న వాళ్ళకి ఏం చెప్పాలి? ఈవినింగ్ మీటింగ్ వీటన్నిటితో పిచ్చెక్కిపోతుంది. హన్ష్కి రూమ్ మొత్తం కాలుగాలిన పిల్ల తిరుగుతున్నాడు. అప్పుడు కనిపించింది హన్స్ నవ్వుతూ తన కళ్ళలోకి చూస్తున్న ఫోటో. అలా ఆ ఫోటోని చాలాసేపు చూస్తూనే ఉన్నాడు. కొంచెం సేపటికి మనసు కుదుటపడ్డాక అప్పుడు అక్కడికి నుండి వచ్చి వాళ్ళ అమ్మ నన్ను కాల్ చేసి అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అన్నీ చెప్తాడు. అదంతా విని వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎవరది నిన్ను అలా అనుమానించింది? మన కుటుంబాన్ని కించపరిచారు చెప్పి. ఇప్పుడే వాళ్ళ అంతు చూస్తాను. ఎంత ధైర్యం వాళ్ళకి ఇలాంటి రభస చేసి అంతటి వ్యాపించేలా చేశారు అని హన్స్ వాళ్ళ నాన్నగారు కోపంతో ఊగిపోయారు. అసలు ఎవరు మన మీద అంత నీచపు ఆరోపణ చేసి ఇలా చేయించారు? ముందు తెలుసుకుని వాళ్ళంతా తెలుస్తా. ఇదెవరో కావాలని చేశారు. మిమ్మల్ని ఫాలో అయ్యి అన్నీ కనుక్కొని ఇరికించారు. అందుకే వచ్చిన వాళ్ళని బెదిరించి ఆపిన నువ్వు నీ న్యూస్ని ఎవరో మీడియాలో ప్రసారం అయ్యేలా చేశారు. దీన్ని అంత సులభంగా వదిలేయకూడదు. మన వెనక శత్రువులు పొంచి ఉన్నారు. అడుగునడుగున మనల్ని అవమానపరచడానికి. మనం వెంటనే తెలుసుకొని దీన్ని ఆపాలి. అవును నాన్న, నాకు అదే అనుమానం వచ్చింది. ఈ న్యూస్ ఎలా బయటకొచ్చింది? ఎవరు పంపారు? ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? ఇవన్నీ తెలుసుకోవాలనే దగ్గరే ఉన్నావా నువ్వు? అసలు వాళ్ళది కాదు తప్పు, నీది. అలాంటి వాళ్ళకి అవకాశం నువ్వే ఇచ్చావు. నువ్వు కరెక్ట్గా మేము చెప్పినట్టు విని ఉంటే ఇది జరిగేదా? అసలు ఆహా, పెళ్లి చేస్తానన్నాం అని మమ్మల్ని వదులుకొని వెళ్ళావు. వెళ్ళి ఏం సాధించావు? పెళ్లి కాకుండానే పెళ్ళయిందని పెద్ద పేరు. ఎంతమంది కాల్ చేసి అడుగుతున్నారు తెలుసా? నీ వల్ల అందరికీ సమాధానం చెప్పుకోని పరిస్థితి తెచ్చావు. ఎవర్రా అమ్మాయి? ఆ అమ్మాయి నీకేమవుతుంది అని నీ ఇంట్లో పెట్టుకున్నావు. తెలిసి అడిగినప్పుడు వెళ్ళగొట్టమని అన్నప్పుడు కూడా వినలే. ఇప్పుడు ఇలా అయింది. ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తావు అందరికీ? నీ పెళ్ళామని ఒప్పుకుంటావా? హా, చెప్పు. హన్స్ అది అది అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. హన్స్ వాళ్ళ నాన్న ఒప్పుకోలేదు. అలాగే కాదు, కాదు అని కూడా చెప్పలేవు. ఇప్పుడు ఏం చేద్దామని? మీ అమ్మాయి ఎంతగానో చెప్పింది విన్నావా? మమ్మల్ని వదులుకున్నావు. ఆ మాయలాడి వాళ్ళలో చిక్కుకున్నావు. నాకు తెలిసి దీని అంతటి కారణం అదే అయ్యుంటుంది. అమ్మా, హన్స్ వాళ్ళ అమ్మ. అవును, ఖచ్చితంగా అదే చేసింది ఇదంతా. అందుకే పథకం ప్రకారం నువ్వు తన భర్త అని మేము ఒప్పుకోలేదని అప్పటికప్పుడే అన్నీ చెప్పించింది. అది ఒక పెద్ద నెరజాండ్రా అని చెప్పాను విన్నావా? వినలేదు. ఇప్పుడు ఇలా ఏం చేస్తున్నావు? ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, దాన్ని నీ పెళ్ళంగా అస్సలు ఒప్పుకో. అదే పరిస్థితి వస్తే కనుక చూస్తూ ఊరుకొని చెప్తున్నా. నువ్వేం చేస్తావో చెయ్యి. ఈ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకో. అసలు పెళ్లి చేసుకోవాలనుకుంటే మేము చూసిన అమ్మాయిని చేసుకుంటానన్నావు. గుర్తుపెట్టుకో, అదే మాట మీద ఉండాలి. లేకపోతే నీకు మేము శాశ్వతంగా దూరం అవ్వాల్సి వస్తుంది అని పెట్టేస్తారు. హన్స్కి వాళ్ళ అమ్మా నాన్న మాటలు ఇప్పుడున్న ఈ పరిస్థితి నుండి ఎలా బయటపడాలని అన్నిటి గురించి ఆలోచిస్తూ కూర్చుండిపోయాడు. హన్స్కి మేనేజర్ నుండి ఫోన్ రావడంతో ఆలోచన నుండి బయటకొచ్చి కాల్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. సార్, మీటింగ్కి అన్ని ఏర్పాట్లు అయ్యాయి సార్. ఫైల్స్ అవి అన్నీ చూశారు కదా సార్? అన్నీ కరెక్ట్గా ఉన్నాయా? ఇంకేమైనా కరెక్షన్స్ కానీ ఏర్పాట్లు కానీ
చేయాలా సార్? అబ్బా! ఆ విషయమే నేను మర్చిపోయాను. చూడలేదు. చూసాక కాల్ చేసి చెప్తా. ఓకే సార్. సార్, మొన్న మీటింగ్‌కి వెళ్ళిన అగ్రీమెంట్ పేపర్స్ మీద సైన్ చేయాలి. వాళ్ళు రేపు పంపించమని అంటున్నారు. మీరు ఎప్పుడు చెక్ చేసి సైన్ చేస్తారో చెప్తే మీటింగ్ అయిపోయాక చూసి చేస్తాలే. మేనేజర్ కూడా ఓకే సార్ అని పెట్టేశాడు. అసలు ఫైల్ ఎక్కడుందో వెతకాలి అని బయటకొచ్చాడు. బయటికి రాగానే కిందకెళ్దామని అడుగు ఆగిపోయాడు. హాసినికి ఎలా ఉందో తెలుసుకుందామనిపించి పైకెళ్ళాడు. పైకి వెళ్ళిన హాసినిని చూసి, డాక్టర్ ఎలా ఉంది అని అడిగాడు. నో చేంజ్ సార్. తను చాలా డిస్టర్బ్‌గా ఉంది. ఇంకా తన హెల్త్ కండిషన్ కూడా చాలా వీక్ కాబట్టి తను కోలుకోలేకపోతుంది సార్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా! చానా ఛాన్సెస్ చాలా తక్కువుందని. మీరు బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి. తప్పకుండా తను కోలుకుంటుంది అన్నాడు. మేము బెస్ట్ ట్రీట్మెంటే ఇస్తున్నాం. మిగతా ఆమె అదృష్టం అంతే. డాక్టర్ మళ్ళీ కలుస్తాను అని చెప్పి కిందికెళ్ళిపోయాడు. హాసిని గదిలోకెళ్ళి ఇప్పుడు ఈ ఫైల్ ఎక్కడుందో ఏంటో అని గదంతా చిన్నగా వెతకడం మొదలుపెట్టాడు. గదంతా వెతికినా ఎక్కడా కనిపించలేదు. విసుగొచ్చి అసలు హాసిని అన్ని పనులు తన నెత్తి మీద ఎందుకు వేసుకుంటుందో, ఏది ఎక్కడ పెడుతుందనేది తనకు తప్ప ఎవరికీ తెలీదు. అసలు ఇప్పుడు ఎలా మీటింగ్ అటెండ్ అవ్వాలి? మీటింగ్ జరగలేదంటే ఎంత నష్టం? దాంతో పాటు నమ్మకం కూడా పోతుంది. అసలే కాంట్రవర్సీ ఉన్నాం. ఇప్పుడు ఇలా అయితే పూర్తిగా బిజినెస్ కొలాప్స్ అయిపోతుంది అని ఆందోళన పడుతూ ఉన్నాడు. ఇన్ని టెన్షన్లకు తోడు ఇది అబ్బా అనుకుంటూ మంచం మీద కూర్చున్నాడు. టెన్షన్లు ఎక్కువ అనిపించడంతో హన్ష ఆలోచన శక్తి మందగించింది. విసుగు, అలసట వల్ల ఏది ఎక్కడ పెట్టుంటుందో అని ఎంత ఆలోచించినా తట్టడం లేదు. అలా ఆలోచిస్తూ మంచంతో గట్టిగా చెయ్యితో కొట్టడం వల్ల మంచం మీదున్న హాసిని సెల్ పైకి ఎగిరింది. ఎగిరి మంచం మీద పడింది. హన్ష్ దృష్టి ఆ ఫోన్ మీద పడుతుంది. అప్పుడు గుర్తుకొచ్చింది. ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఫైల్స్ ఎక్కడ పెట్టిందో ఇప్పటి వరకు డెడ్లైన్, ఇంపార్టెంట్ మీటింగ్ డేట్స్ సెల్ నోట్ చేసి పెట్టుకొని ఉంటుంది కదా. వెంటనే ఫోన్ తీసుకుని ఓపెన్లో తన ఫింగర్ ప్రింట్తో లాక్ ఓపెన్ చేస్తాడు. ఎందుకంటే తన ఫింగర్ ప్రింట్ కూడా హాసిని యాడ్ చేస్తుంది. అత్యవసరమైనప్పుడు యూస్ అవుతుంది. లాక్ ఓపెన్ చేయగానే హాసిని సెల్లో వీడియో ప్లే చేసి ఆఫ్ చేసి పెడితే కట్ చేయకుండా ఉంటే ఎలా ఉందో అలానే ఉంది. ఆ స్క్రీన్ మీద వాళ్ళ అమ్మ ఫోటో కనిపిస్తుంది. అది అలా కనపడగానే హన్స్ షాక్ అయ్యాడు. అసలు అమ్మ కనిపించడం ఏంటి ఈ వీడియోలో? అమ్మ హాసినికి వీడియో సెండ్ చేయడం ఏంటి? అసలు అర్థం కాక బ్లాంక్ స్టేజ్లో అలా చూస్తూ ఉండిపోయాడు. కొంచెం తేరుకోగానే వీడియో ప్లే చేస్తాడు. హన్స్ వాళ్ళ అమ్మ మాట్లాడుతుంది. అసలు నీలాంటి ఆడదాన్ని ఎక్కడ చూడలేదు. నేను నీ గురించి అనుకున్నదే నిజమైంది. నా కొడుకు మంచితనాన్ని అడ్డం పెట్టుకుని నా కొడుకును బుట్టలో వేసుకుని ఆస్తి అంతస్తులను దక్కించుకున్నావే. ఇంతకుముందు నేనంటే ఏమన్నావే? నేను మీ కొడుకుని వల్ల వేసుకోవట్లేదు మేడం. సార్ నన్ను జాలిపడి ఆశ్రయం ఇచ్చారు. అలాంటి వ్యక్తికి ద్రోహం చేయను మేడం. మీరు తప్పుగా అనుకుంటున్నారని నన్నన్నావు కదే. ఇప్పుడు నువ్వు చేసిందేంటి? నువ్వు నా కొడుకు జీవితంలోకి వచ్చింది ఇందుకే కదా. కానీ అది బయటపడకుండా నంగనాచి కబుర్లు చెప్పావు. ఏంటి ద్రోహం చేయనన్నావు కదే. మరి ఇదేంటి? నీ లోకంలో ఎవడూ దొరకలేదా అని నా కొడుకు జీవితంలోకి వచ్చి వాడి జీవితం నాశనం చేస్తున్నావు. నీకు మంచిగా చెప్తా. ఎంత డబ్బు కావాలన్నా మొఖాన పడేస్తానని. నాకు కొడుకు జీవితంలోకి ఉండకూడదని. అప్పుడేమన్నావు? ఇప్పుడు డబ్బులు తీసుకుని నేను వెళ్తే మీరన్నదే నిజం అనుకుంటారు. సార్కి నాకు ఏదో ఉంది. సార్ మంచివాడు అలా అనుకోవడం, అలాంటి పేరు తేవడం నాకు ఇష్టం లేదని. నాకు డబ్బు కావాలంటే సార్ కూడా ఇస్తారు. కానీ నేను ఎప్పుడు అడగలేదు. సార్ ఇస్తానన్నా తీసుకోలేదు. కావాలంటే అడగండి. ఆఫీసులో పనిచేస్తున్నా. అందుకే జీతం కూడా ఇస్తున్నారు. కానీ ఆ డబ్బులు ఒక్క రూపాయి కూడా నేను ముట్టుకోలేదు. నేను కేవలం ఆశ్రయం అన్న కోసమే ఉంటున్నాను అన్నావు. నాకు డబ్బు మీద ఆశ లేదన్నావుగా. ఇప్పుడు ఇది ఎందుకు చేశావు? నీ మీద నమ్మకం పెట్టుకోవాలి. ఇలా ఎలా? నిన్ను నా కొడుకు ఇంట్లో ఉండనివ్వలేదు. మర్యాదగా వెళ్ళిపో. చంపేస్తానని అంటే ఏమన్నావు? నాకు సార్కి ఎటువంటి సంబంధం లేదు. ఇక ముందు ఉండబోదు మేడం. నేను మాటిస్తున్నాను. మాట మీద నిలబడే మనిషిని, మాట తప్పితే మనిషిగా నేను ఉండనని ప్రామిస్ చేసి ధైర్యంగా ఉండండి. మా ఇద్దరి మధ్య బాస్ అండ్ ఎంప్లాయ్ బంధం మాత్రమే ఉందని అన్నావుగా. నేను నమ్మను అంటే అన్నావుగా. మాట తప్పితే మీరే షూట్ చేయండి. మరి ఇప్పుడు మాట తప్పావుగా. మాట తప్పితే ప్రాణం తీసుకుంటా అన్నావుగా. మాట మీద నిలబడే దానివి. మనిషివి అయితే అన్న మాట నిలబడు. అంత రోషం పౌరుషం ఉన్నట్టు మాట్లాడినాయి. నిప్పు ఉప్పు అని మాట్లాడేవు కదా. అది చేతల్లో చూపించు. అయినా నీలాంటి దానికి నీతి నిజాయితీ ఉంటాయి అని నేను అనుకోను. నీ వాళ్ళు చక్కగా పెంచితే నువ్వు ఇలా ఎందుకుంటావు? ఇలా ఎందుకు చేస్తావు? నా పిచ్చి గాని నీ వాళ్ళు ఇదే బాపతి కావచ్చు. చేసిన పాపాలు ఎక్కడికి పోతాయి? ప్రతి ఫలం అనుభవించే తీరాలి. అందుకే అనాథవయ్యావు అనుకుంటా అని వాళ్ళ కుటుంబం గురించి నీచంగా మాట్లాడింది. నీకు అంటూ ఏదేదో ఉంటే అన్నట్టు చావు. లేకపోతే నేనే నిన్ను చంపుతానని వాళ్ళ అమ్మ నీచంగా మాట్లాడుతున్న వీడియో అది
అంటే అమ్మకి హాసినితో ఇంతకు ముందు పరిచయం ఉందా? ఇద్దరు నా విషయంలో గొడవ కూడా పడ్డారా? ఈ విషయం ఇంతవరకు నాకెందుకు తెలీదు? అసలెప్పుడు జరిగింది ఇదంతా? వీడియో బట్టి చూస్తే నేనన్న మాటల వల్ల డిప్రెషన్‌లో ఉన్న హాసిని, అమ్మ అన్న మాటలు, ఇచ్చిన మాటలు, పరిస్థితి అన్నిటి వల్ల హాసిని ఇలా చేసుకుందా? అని ఆ వీడియో క్లోజ్ చేద్దామని తీసేసరికి కింద ఇంకో వీడియో కనిపించింది. అది హాసిని వాళ్ళ అమ్మగారికి పంపించిన వీడియో. అది ప్లే చేస్తాడు. హాసిని వీడియోలో అంటుంది, ఇదంతా అనుకోకుండా జరిగింది కానీ సార్ అనుకోని చేసింది కాదు. మా ప్రమేయం ఏం లేకుండా జరిగింది. మీరు అనుకుంటూ ఉండొచ్చు ఇదంతా నేను కావాలని చేశానని. కావాలని నేను మీ కొడుకు జీవితంలోకొచ్చానని. నేనేం చెప్పినా వినరు. సార్ నన్ను భారీగా ఒప్పుకోరు. రేపటి రోజు మీ అబ్బాయి మాకు పెళ్లి కాలేదని చెప్పొచ్చు. జరిగింది ఇదని జరిగింది చెప్పొచ్చు. ఎందుకంటే సార్ నన్ను భారీగా అంగీకరించరు. ఎవరిని ఆ స్థానంలోకి తెచ్చుకోవాలని కూడా అనుకోరు. అలాగే చెప్పినా కలిసి ఉండలేం. ఇద్దరి జీవితం నరకమే. అందుకే చెప్తారేమో. అప్పుడు సమాజం మమ్మల్ని తప్పుడు దృష్టితో చూస్తూ తప్పుగా మాట్లాడతారు. అవి విని నేను ప్రాణాలతో ఉండలేను. ఎలా ఉండడం కన్నా చావే మేలు. మీకు నేను మాటిచ్చిన సంగతి గుర్తుంది. నా మాట నేను తప్పాను. నేను తప్పు చేయకపోయినా పొరపాటు జరిగినా తప్పు తప్పే. అందుకు శిక్ష నాకు నేను విధించుకునే తీరుతాను. ఎలా చూసుకున్నా నాకు మరణమే మంచిది అని మాట్లాడుతూ స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకుంటుంది. ఇదిగోండి మీ కళ్ళ ముందే స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుంటున్నాను. మీరు ఇంకా ప్రశాంతంగా ఉండండి. మీకు సార్కి ఏం ప్రాబ్లం రాదు. అందుకు తగ్గట్టు అన్నీ స్టేట్మెంట్స్ రాసేశాను. మీకు నా చావుకి ఎటువంటి సంబంధం లేదని. సార్కి ఇక నుండి నా తరపు నుండి ఏ టెన్షన్ ఉండదు. జరిగింది చెప్పి ఇంతకు ముందులాగా ఉంటారు. నా చావు వార్త మీకు త్వరలోనే అందుతుంది అని నమస్కారం పెట్టి వీడియో ఆఫ్ చేసి సెండ్ చేస్తుంది. అది ఉదయం పెట్టిన వీడియో. ఆ వీడియో చూసిన హన్ష్కి అతనికి తెలియకుండానే కన్నీళ్లు వచ్చాయి. అసలు అలా ఎలా చేసుకున్నావు? చావే పరిష్కారం అని అమ్మకిచ్చిన మాట కోసం జనాలకి రేపు ఏం సమాధానం చెప్పాలి? ఎక్కడ పరువు పోతుందని ఇలా చేశావా? అంటూ అతని మనసు గజిబిజిగా ఉంది. బాధపడుతున్నాడు అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ. ఇంతలో మణి పరిగెత్తుకుంటూ ఆయాసపడుతూ సార్ సార్ హన్షుని పిలుస్తుంది. ఏమైంది మణి? ఎందుకంత కంగారు? సార్ అమ్మాయి గారికి ఊపిరాడట్లేదు సార్. డాక్టర్ గారు మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు. హన్ష్ గబగబా పైకి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. వెనకే మణి పరిగెత్తుకుంటూ ఏడుస్తూ వెళ్తుంది. డాక్టర్ రమ్మన్నారంట. బ్రీతింగ్ తీసుకోవడం లేదు. పల్స్ రేట్ పడిపోయింది. వెంటిలేటర్ పెట్టాం. నాకు తెలిసి కొన్ని గంటలు మాత్రమే ఉండగలదు. మా ప్రయత్నం మేం చేశాం కానీ ఇంతకు ముందు చెప్పాం కదా, ఆమె బాడీ తట్టుకుని బ్రతికే శక్తి లేదని. మ్యాక్సిమం కొన్ని గంటలే. సారీ అని అతను చెప్పి వెళ్ళిపోయాడు. అసలు ఈ వీడియో చూసి బ్లాంక్లో బాధలో ఉన్న హన్ష్కి ఇప్పుడు ఇలా చెప్పడంతో అసలు ఇంకా నిశ్చేష్టుడయ్యాడు. మణి ఇంకా ఏడవడం ఎక్కువ చేస్తుంది. అయ్యో అమ్మాయి గారు ఎంత పని చేశారు? కొన్ని గంటలే అంటున్నారు డాక్టర్లు. దేవుడా అమ్మాయి గారిని కాపాడండి. ఏం కాకూడదు. అమ్మాయి గారు లేవండి అని చేయి పట్టుకుని ఊపుతుంది. నర్స్ పేషెంట్ దగ్గర అరవకండి, బయటికెళ్ళండి అని తిట్టడంతో కామ్గా హన్స్ దగ్గరకు వచ్చి ఎలాగోలా అమ్మాయి గారిని బతికించండి బాబు అంటుంది. మణి నేనేమన్నా డాక్టర్నా దేవుణ్ణా? చెప్పు ఏం చేయాలో అంటూ ఎలా కాపాడాలో చెప్పు అంటున్నాడు. డాక్టర్ చేతులెత్తేశాడు. కొన్ని గంటలే అని తేల్చి చెప్పేశాడు. నేనేం చేయలేను. మణి ఏడుస్తుంది. ఇంతలో హాసిని ఇచ్చిన కవర్ గుర్తుకొచ్చి గబగబా కిందికెళ్ళి అది తీసుకుని పైకెళ్ళింది. హన్స్ బాబు ఈ కవర్ తీసుకోండి. ఇది హాసిని అమ్మాయి గారు పరిస్థితి చెయ్యి దాటినప్పుడు మాత్రమే ఇవ్వమన్నారు. అందుకే ఇంతకుముందు మీరు అడిగితే అబద్ధం చెప్పానని హన్స్ చేతిలో పెడుతుంది. అమ్మాయి గారు మరీ చెప్పారు పరిస్థితి చెయ్యి దాటితేనే, నా ప్రాణాలు పోతేనే ఈ కవర్ ఇవ్వనింది. అందుకే క్షమించండి బాబు, అందుకే ఇప్పుడు ఇచ్చా. హన్స్ కవర్ అందుకొని ఏమై ఉంటుంది? ఎందుకు ఇప్పుడు ఏమైంది? నాకు కూడా కవర్ పంపించింది. అది ఇంకా చదవలేదు. ఫస్ట్ ఇందులో ఏముందో చదివాక అది చదువుతాను అని కవర్ తీశాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.